లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందడానికి బిగ్ టీవీ వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. విశాఖ మెట్రో రైల్ ప్రాజెక్టుకు లైన్ క్లియర్ అయింది. కూటమి సర్కార్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. తొలి దశలో 3 కారిడార్లలో మెట్రో రైల్ నిర్మాణం జరగనుంది. మరి ఏ కారిడార్ ఎక్కడ రాబోతోంది, ఎన్ని స్టేషన్లు రాబోతున్నాయి, ప్రధాన జంక్షన్లు ఎక్కడ ఏర్పాటు చేయబోతున్నారనే దానిపై రకరకాల అంచనాలున్నాయి. విశాఖ మెట్రో రైల్ నిర్మాణం పూర్తయితే ఎవరెవరికి ఎలా ఉపయోగపడనుంది, మెట్రోతో విశాఖ వాసుల్లో ఎలాంటి మార్పు రాబోతోంది? విశాఖ మెట్రో రైల్ ప్రాజెక్టుకి రంగం సిద్ధమైంది. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం DPRను సిద్ధం చేసింది. ఫస్ట్ ఫేజ్లో 3 కారిడార్లో ఈ నిర్మాణం సాగనుంది. అటు స్టీల్ ప్లాంట్ నుంచి కొమ్మాది వరకు, తాడిచెట్లపాలెం నుంచి చిన్నవాల్తేరు వరకు, అటు గురుద్వార్ నుంచి పాత పోస్ట్ ఆఫీస్ వరకు మొత్తం 46.23 కిలోమీటర్ల వరకు ఈ మెట్రో రైలుని ఏర్పాటు చేయనున్నారు. అసలు ఈ 3 కారిడార్లలో మెట్రో ట్రైను ఎన్ని స్టేషన్లు ఆగబోతుంది, ఏ రూట్లో వెళ్ళబోతుంది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. విశాఖపట్నం మెట్రో రైల్ ప్రాజెక్టు తొలి దశకు అడుగులు పడ్డాయి. ఇప్పటికే DPR సిద్ధం చేసిన కూటమి ప్రభుత్వం 3 కారిడార్లలో మెట్రో నిర్మాణం చేపట్టాలని నిర్ణయం తీసుకుంది. 11,498 కోట్ల ఖర్చుతో 46.23 కిలోమీటర్ల మేర మెట్రో రైలును అందుబాటులోకి తీసుకురానున్నారు. తొలి దశలో 3 కారిడార్లలో మెట్రో రైలు నిర్మించనున్నారు. మొదటి కారిడార్లో విశాఖ స్టీల్ ప్లాంట్ నుంచి కొమ్మాది వరకు 34 కిలోమీటర్లు, రెండో కారిడార్లో గురుద్వార్ నుంచి పాత పోస్ట్ ఆఫీస్ వరకు 5 కిలోమీటర్లు, మూడో కారిడార్లో తాడిచెట్లపాలెం నుంచి చిన్నవాల్తేరు వరకు 6.75 కిలోమీటర్ల మేర నిర్మించనున్నారు. ఈ 3 కారిడార్ల నిర్మాణానికి దాదాపు 100 ఎకరాల భూమి అవసరమవుతుందని చెప్తున్నారు. భూసేకరణ కోసం అదనంగా 882 కోట్లు ఖర్చవుతుందని అంచనా వేసింది ప్రభుత్వం. ఇక తొలి దశలో ఏ కారిడార్ ఎక్కడ రాబోతోంది, ఎన్ని స్టేషన్లు ఉండబోతున్నాయి, ప్రధాన స్టేషన్లు ఎక్కడ ఏర్పాటు చేయబోతున్నారనేది ప్రభుత్వం ఇచ్చిన రూట్ మ్యాప్ ని బట్టి చూస్తే స్టీల్ ప్లాంట్ నుంచి కొమ్మాది వరకు 34.4 కిలోమీటర్ల మేర తొలి కారిడార్ ఉండబోతోంది. ఈ మధ్యలో దాదాపు 31 స్టేషన్లు ఏర్పాటు చేసే అవకాశం ఉంది. మనం విశాఖ స్టీల్ ప్లాంట్ మెయిన్ గేట్ దగ్గర ఉన్నాం. ఇక్కడ నుంచే అటు మెట్రో రైల్ని ప్రాజెక్ట్కి సంబంధించి అటు విశాఖ స్టీల్ ప్లాంట్ నుంచి కొమ్మాది వరకు మొదటి కారిడార్ని ఏర్పాటు చేయడానికి రంగం సిద్ధమైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అంటే ఇక్కడ ఉన్నటువంటి ఈ స్టీల్ ప్లాంట్ మెయిన్ గేట్ దగ్గర నుంచి అటు అనకాపల్లి నుంచి వచ్చేవాళ్ళు కానీ, అదేవిధంగా ముఖ్యంగా చూస్తే ఇటు కోర్మన్పాలెము, అంటే ఈ మొత్తం ఇండస్ట్రియల్ ఏరియాకి సంబంధించినటువంటి ప్రజలందరూ కూడా ఈ మెట్రో రైల్ని వినియోగించుకోవడానికి అవకాశం అయితే ఖచ్చితంగా ఉంటుంది. దీన్ని దృష్టిలో ఉంచుకున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఫస్ట్ ఫేజ్లో ఈ మెట్రో రైలుకి సంబంధించి విశాఖ స్టీల్ ప్లాంట్ నుంచి అప్ టు పూర్తిగా కొమ్మాది వరకు, అంటే సిటీ సరౌండింగ్లో దాదాపుగా ఉన్నటువంటి ప్లేస్ మొత్తం అంతా కూడా ఉండేలాగా 34 కిలోమీటర్లకు పైన ఉండేలాగా మొదటి ఫేజ్ని అయితే ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మనం చూస్తున్నాం కదా, ఇది స్టీల్ ప్లాంట్ సిగ్నల్. ఇక్కడే మెయిన్ స్టేషన్ అయితే, అంటే మొదటి కారిడార్లో మెయిన్ స్టేషన్ అయితే ఈ ప్లేస్ నుంచే వస్తుంది. ఇక్కడ నుంచి కొమ్మాది వరకు ఒకే లైన్ అయితే ఉంటుంది. మనం సహజంగా ఇప్పుడు హైదరాబాద్ మెట్రో చూస్తూ ఉంటాం, అటు అంటే బ్లూ లైన్ చూస్తాము, అదేవిధంగా రెడ్ లైన్ చూస్తాము. ఇట్లా డిఫరెంట్ లైన్స్లో ఈ ప్రయాణం అనేది కొనసాగుతున్నటువంటిది అయితే ఉంది. స్టీల్ ప్లాంట్ నుంచి కొమ్మాది వరకు 34.4 కిలోమీటర్ల వరకు డిఫరెంట్ స్టేషన్స్లో ఆగుతూ అటు నేరుగా వెళ్ళేదైతే ఆ మెట్రో ట్రైన్ ఉంటుంది. దానిలో భాగంగానే ప్రస్తుతం అసలు మెట్రో ట్రైన్ వేస్తే అటు విశాఖ స్టీల్ ప్లాంట్ నుంచి కొమ్మాది వరకు ఎన్ని స్టేషన్స్ను ఏర్పాటు చేసే అవకాశం ఉంటుంది అని చెప్పే ప్రయత్నంలో భాగంగా ఒక అంచనా కోసం బిగ్ టీవీ అయితే ప్రస్తుతం విశాఖ స్టీల్ ప్లాంట్ నుంచి స్టార్ట్ అయ్యి కొమ్మాది వరకు మొదటి కారిడార్కి సంబంధించి ఎలా ఉండబోతుంది అనేది చూపించే ప్రయత్నం చేస్తున్నాం. స్టీల్ ప్లాంట్ దగ్గర మొదలయ్యే మెట్రో ప్రాజెక్ట్ వడ్లపూడి, ఆటోనగర్, గాజువాక పోలీస్ స్టేషన్, ఓల్డ్ గాజువాక బస్టాప్ ప్రాంతాలను దాటి ఓల్డ్ గాజువాక జంక్షన్ కొస్తుంది. అక్కడి ప్రధానమైన స్టేషన్ రాబోతోంది.
విశాఖ స్టీల్ ప్లాంట్ దగ్గర స్టార్ట్ అయ్యే 34.4 కిలోమీటర్ల ఫస్ట్ కారిడార్ మెట్రో ట్రైన్ ఇంచుమించుగా గాజువాక చేరుకునేసరికి ఎన్ని స్టేషన్లో ఆగుతుంది అనేది ఒక చిన్న అంచనా ప్రకారం చూస్తే స్టీల్ ప్లాంట్ తర్వాత ఓల్డ్ గాజువాక అనేది చాలా పెద్ద ఏరియా. ఇక్కడ పెద్ద స్టేషన్ మెట్రో స్టేషన్ ఏర్పాటు చేసే అవకాశం అయితే ఉంది. కానీ మధ్యలో స్టీల్ ప్లాంట్ స్టార్ట్ అయిన తర్వాత అటు వడ్లపూడి, ఏపీఐఎస్సి ఆటోనగర్, గాజువాక పోలీస్ స్టేషన్, ఓల్డ్ గాజువాక బస్ స్టాప్, ఓల్డ్ గాజువాక సెంటర్ అంటే ఇన్ని ప్లేసెస్లో ఆగే అవకాశం ఉంది. ముఖ్యంగా చూస్తే వడ్లపూడి నుంచి వెళ్తే మొత్తం అంతా కూడా అది ఇండస్ట్రియల్ ఏరియాకి వెళ్తుంది. ఏపీఐఎస్సి ఆటోనగర్ ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళకి, అక్కడ పనిచేసుకునేటువంటి వాళ్ళందరికీ ఉపయోగపడేలాగా అక్కడ నివసించే ప్రజలకు ఉంటుంది. ఓల్డ్ గాజువాక కానీ, ఓల్డ్ గాజువాక బస్ స్టాండ్కి సంబంధించి అటు పోర్టుకి వెళ్ళేటటువంటి వాళ్ళు, స్టీల్ ప్లాంట్కి మరో రూట్లో వెళ్ళేటటువంటి వాళ్ళకి ఈజీ వేగా ఉండే అవకాశం ఉంది, వచ్చేటటువంటి వాళ్ళకి అవకాశం ఉంటుంది. అదేవిధంగా ప్రస్తుతం మనం ఉన్నటువంటి ఓల్డ్ గాజువాకలో కనుక చూస్తే ఇటు సింధియా, అటు ఆ షిప్ యార్డ్కి వెళ్ళాలన్నా, సింధియాకి వెళ్ళాలన్నా, ఆ ఇతర ప్రాంతాలకు వెళ్ళాలన్నా కూడా మొత్తం ఇది సెంటర్గా ఉంటుంది. అంటే అటు విశాఖ స్టీల్ ప్లాంట్ నుంచి పెద్ద స్టేషన్గా చెప్పుకునేడానికి ఓల్డ్ గాజువాక అయితే ఉంది. ఇక్కడ నుంచి దాదాపుగా 5 స్టేషన్లకి ఓల్డ్ గాజువాక అయితే చేరుతాం. ఇక్కడ నుంచి మరో ప్లేస్కి అంటే ఈ 34 కిలోమీటర్ల జర్నీ చూద్దాం. ఎక్కడెక్కడ మెయిన్ స్టేషన్స్ ఉన్నాయో చూపించే ప్రయత్నం చేస్తాం. ఇక మొదటి కారిడార్లో 3 పెద్ద స్టేషన్ను ఎన్ఏడి జంక్షన్లో ఏర్పాటు చేసే అవకాశం ఉంది. ఇది విశాఖ ప్రయాణికులకు కీలకంగా ఉపయోగపడుతుందని చెప్తున్నారు. ప్రస్తుతం నేనున్నది ఎన్ఏడి జంక్షన్ కీలకమైనటువంటిది, రద్దీ అయినటువంటి ప్రాంతం. అటు స్టీల్ ప్లాంట్ నుంచి గాజువాక వస్తే గాజువాకలో ఒక మెయిన్ స్టేషన్ ఉంటుంది అనుకుంటున్నాం. అక్కడ నుంచి ఎన్ఏడి దగ్గరికి వస్తే మరొక మెయిన్ మెట్రో స్టేషన్ ఏర్పాటు చేసే అవకాశం ఉంటుంది. నా వెనక కనిపిస్తుంది కదా, అటు వెళ్తే అటు సింహాచలం కానీ, సుజాత నగర్ కానీ వెళ్ళొచ్చు. అదేవిధంగా స్ట్రైట్ రోడ్ చూస్తే ఎయిర్పోర్ట్కి, అంటే మనం వచ్చిన రోడ్డు ఎయిర్పోర్ట్కి వెళ్ళొచ్చు. అదేవిధంగా లెఫ్ట్ సైడ్ ఉన్నటువంటి రోడ్ చూస్తే కనుక 104 ఏరియా నుంచి అటు పోర్ట్ వరకు మా వైపు, అంటే మా వెనక వైపు ఇప్పుడు చూపిస్తున్నటువంటిది చూస్తే ఇది నేషనల్ హైవే కాబట్టి ఇటు సిటీలోకి వెళ్తుంది. మెట్రో ట్రైన్ కనుక అంటే ఇదే రూట్లో తీసుకొస్తే అటు ఓల్డ్ గాజువాక నుంచి ఆటోనగర్ ఏరియా, మింది, బిహెచ్ఈఎల్ విశాఖ డైరీ, అదేవిధంగా కిమ్స్ శీలానగర్, ఎయిర్పోర్టు, అదేవిధంగా వినోద్ నగర్, ఎన్ఏడి జంక్షన్ అంటే ఇన్ని మెట్రో స్టేషన్స్ అయితే ఏర్పాటు చేయాల్సినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఎన్ఏడి జంక్షన్ తరువాత సత్యం జంక్షన్ మీదుగా మద్దిలపాలెం చేరుకుంటుంది మెట్రో రైల్. ఇక్కడ 4 అతిపెద్ద స్టేషన్ నిర్మించే అవకాశం ఉంది. ఈ స్టేషన్ ఆంధ్ర యూనివర్సిటీ విద్యార్థులతో పాటు ఉద్యోగాలు చేసుకునే వాళ్లకు అందుబాటులో ఉంటుంది. ప్రస్తుతం మనం మద్దిలపాలెం జంక్షన్లో ఉన్నాం. మద్దిలపాలెం జంక్షన్ మొత్తం విశాఖ సిటీ మొత్తాన్ని కూడా అన్ని వైపుల నుంచి వెళ్ళడానికి, కవర్ చేయడానికి మెయిన్ స్టేషన్. మనము అంటే ఎన్ఏడి జంక్షన్ నుంచి స్టార్ట్ అయ్యి మద్దిలపాలెం చేరుకునే వరకు కూడా ఒక అంచనా అయితే ఉంది. ఆర్ఎన్బి జంక్షన్, పాస్పోర్ట్ ఆఫీస్, ఓర్వశీ జంక్షన్, తాడిచెట్లపాలెం, పోర్ట్ హాస్పిటల్, అక్కయ్యపాలెం, గురుద్వారు, సత్యం జంక్షన్, మద్దిలపాలెం అంటే ఇన్ని ఏరియాలకైతే అంటే ఇన్ని మెట్రో స్టేషన్స్ ఏర్పాటు చేయొచ్చు, నిర్మాణం చేపట్టవచ్చు అనేది ఉంది. సత్యం జంక్షన్లో అయితే ముఖ్యంగా అటు 2 అంటే ఐటీ కంపెనీస్ ఉన్నాయి. ఐటీ వాళ్ళకి రాకపోకలకి ఉపయోగపడే అవకాశం అయితే ఉంది. తాడిచెట్లపాలెంలో కారిడార్ 2, అదేవిధంగా గురుద్వారలో కారిడార్ 3 కూడా ఏర్పాటు చేసే అవకాశాలు అయితే ఉన్నాయి. మిగిలినటువంటి సెంటర్లు అన్నీ కూడా మేజరు, అన్ని ప్రాంతాలను కలిపే ప్లేసెస్ కావడంతో ఇక్కడ మెట్రో స్టేషన్స్ ఏర్పాటు చేసే అవకాశం అయితే కనిపిస్తోంది. మద్దిలపాలెం నుంచి కొమ్మాది వరకు ఎక్కువగా ఐటీ సెక్టార్ ఉద్యోగులు ప్రయాణించే అవకాశం ఉంటుంది. 34.4 కిలోమీటర్ల మెట్రో రైల్ జర్నీలో దాదాపు 31 స్టేషన్ల నిర్మాణం చేపట్టనున్నారు. 2వ దశలో కొమ్మాది నుంచి భోగాపురం ఎయిర్పోర్టు వరకు 4వ కారిడార్ నిర్మించేందుకు డిపిఆర్ ను కూడా ముందే సిద్ధం చేశారు. ఇక 5 కిలోమీటర్లతో గురుద్వార్ నుంచి పాత పోస్టాఫీస్ దాకా 2వ కారిడార్ నిర్మించేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారు. ప్రభుత్వ కార్యాలయాలు, వ్యాపార కూడళ్లను కలుపుతూ విశాఖ పోర్టు దగ్గరకు వెళ్లేలా నిర్మాణం చేపట్టనున్నారు. అంతేకాదు గురుద్వార్ దగ్గర మొదలయ్యే 2వ కారిడార్ మెట్రో రైల్ జగదంబ సెంటర్ కు చేరుకునేసరికి మరో 4 స్టేషన్లు రానున్నాయి.
ఇక ఆర్టీసీ కాంప్లెక్స్ దగ్గర 2-3 కారిడార్ల లైన్స్ కలుస్తాయి. ఇక్కడ నుంచి వ్యాపారాలు చేసేవాళ్లు, జగదంబ పూర్ణ మార్కెట్ పరిసర ప్రాంతాలకు వచ్చేవాళ్లు ఎక్కువగా ఉంటారు. జగదంబ జంక్షన్ నుంచి పూర్ణ మార్కెట్ మీదుగా పాత పోస్టాఫీస్ వరకు మెట్రో రైలు చేరుకుంటుంది. ఈ మార్గంలో వ్యాపారస్తులతో పాటు విశాఖ పోర్ట్, ఫిషింగ్ హార్బర్లో కార్యకలాపాలు చేసేవాళ్లు ఎక్కువగా ప్రయాణిస్తారు. తాటిచెట్లపాలెం దగ్గర 3వ కారిడార్ స్టార్ట్ అవుతుంది. తాటిచెట్లపాలెం నుంచి చిన్నవాల్తేరు వరకు ఈ 3వ కారిడార్ లైన్ నిర్మాణం చేయనున్నారు. డి చెట్లపాలెం వైజాగ్ రైల్వే స్టేషన్ మీదుగా ఆర్టీసీ బస్ కాంప్లెక్స్ చేరుకునే మెట్రో లైన్ 2వ కారిడార్ తో కలుస్తుంది. ఇలా అన్ని ప్రాంతాల్ని కలుపుతూ విశాఖ నగరవాసులందరికీ ఉపయోగపడేలా 3 కారిడార్లలో నిర్మాణం చేపట్టేందుకు ఏపీ ప్రభుత్వం డిపిఆర్ సిద్ధం చేసింది. మెట్రో రైల్ అందుబాటులోకి వస్తే విశాఖలో ట్రాఫిక్ సమస్య 50% తీరుతుందనే అభిప్రాయాలున్నాయి. తొలి దశ పూర్తయ్యాక 2వ దశ మెట్రో రైల్ ప్రాజెక్టు నిర్మాణాన్ని కొమ్మాది నుంచి భోగాపురం ఎయిర్పోర్టు వరకు చేపట్టనున్నారు. 30.67 కిలోమీటర్ల పొడవున చేపట్టబోయే 4వ కారిడార్కు 5,734 కోట్లు ఖర్చవుతుందని, 6.13 ఎకరాల భూమి సేకరించాల్సిన అవసరముందని, దీనికి అదనంగా మరో 23 కోట్ల రూపాయలు ఖర్చవుతుందని ప్రభుత్వం అంచనా వేసింది. For more videos like this, subscribe Big TV channel.